అప్పాజీపేట గ్రామం అది. ధనుర్మాసం చలిగాలులు వీస్తున్నాయి. సంక్రాంతి పండుగకు ఇంకా 2 రోజులే ఉంది. ఊర్లో ఆడవాళ్లందరూ పోటీపడి తమ ఇళ్ల ముందు పేడ కల్లాపి చల్లి ముగ్గులు వేస్తున్నారు. కాని నారాయణ గారి ఇంట్లో మాత్రం ముగ్గు యుద్ధం మొదలైంది. ఉదయం 8 గంటలు. సత్యవతి పెరట్లో బియ్యం పిండిని జల్లెడ పడుతోంది. స్వప్న పట్నం నుండి తెచ్చిన రంగుల పొట్లాలను సర్దుతోంది. ఏమే స్వప్న, ఏంటా రంగులు గోలా? ముగ్గంటే తెల్లగా బియ్యం పిండితో చొక్కలు పెట్టి తీర్చిదిద్దాలి గాని ఇలా రంగులన్నీ నేల మీద కుమ్మరిస్తే అది ముగ్గు అవుతుందా, బొమ్మ అవుతుంది కాని. అత్తయ్య, మీకు తెలియదులేండి, ఇప్పుడు కాలం మారింది. చుక్కల ముగ్గులు పాత పోకడ. ఇప్పుడంతా నెమళ్ళు తామరపూలు ఇలా కళాత్మకంగా వేయాలి. రంగులుంటేనే ఇంటికి కళ. ఓసని కళ తగలయ్యా. చుక్కల ముగ్గులో ఉన్న గణితం ఏకాగ్రత నీ రంగుల్లో ఏముందే? చొక్క కలిపితే ఒక ఆకారం రావాలి. అది తెలివంటే నువ్వు గీసే గీతల్లో ఏముందంట? అది మీ అపోహ అత్తయ్య. నా ముగ్గు చూస్తే ఊరంతా మెచ్చుకుంటారు. కావాలంటే పందెం. ఆ, పందెమా? అయితే పందెం. ఈ సంక్రాంతికి ఇంటి ముందు ఎవరు ముగ్గు వేస్తారో తేల్చుకుందాం. ఎవరు ముగ్గు బాగుంటే వాళ్లే గొప్ప. నారాయణ గారు అప్పుడే బయటకొచ్చారు. ఏంటి, పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టారా? పండుగ పూట ప్రశాంతంగా ఉండలేవరా? మీరు ఊరుకోండి. మీ కోడలికి గర్వం ఎక్కువైపోయింది. ముగ్గులు వేయడం రాదు కానీ రంగుల డబ్బాలు పట్టుకుని తిరుగుతోంది. ఈ సంక్రాంతికి ముగ్గులు పోటీ పెడదాం. న్యాయ నిర్ణయత మీరే. నేనా? అమ్మో, నా వల్ల కాదు. నేను నీ వైపు మాట్లాడితే కోడలు అలుగుతుంది, కోడల వైపు మాట్లాడితే నువ్వు నాకు అన్నం పెట్టవు. నేను ఏటన్నా పారిపోతాను. మామగారు, మీరు పారిపోతే ఎలా? మీరే చెప్పాలి. కళకు న్యాయం జరగాలి. సరే సరే, కానీ ఒక షరతు. మన ఇల్లు చాలా వెడల్పుగా ఉంది కదా. సగభాగం అత్తగారికి, సగభాగం కోడలికి. మధ్యలో ఒక గీత గీస్తాను. ఎవరి భాగంలో వాళ్ళు ముగ్గు వేయాలి. రేపు భోగి పండుగ ఉదయం మొదలు పెట్టండి. సాయంత్రం ఊరి పెద్ద పేరయ్య తాతను పిలిచి తీర్పు అడుగుదాం. గెలిచిన వారికి నేను ఒక పట్టు చీర కొనిస్తాను. పట్టు చీరనా? అయితే ఆ చీర నాదేలే. నా చుక్కల ముగ్గు ముందు ఈ పిల్ల రంగుల గీతలో వెలవెలపోవాల్సిందే. చూద్దాం అత్తయ్య. ఆ చీర కట్టుకుని నేను గుడికి వెళ్తుంటే మీరు చూడాలి. ఇక మరుసటి రోజు భోగి. తెల్లవారుజామున 4 గంటలకి ఇద్దరూ లేచారు. బయట చలి ఎముకలు కొరుకుతోంది. కాని వీరి పంతం ముందు చలి కూడా పారిపోయింది. గోవిందు వాకిలంతా శుభ్రంగా ఊడ్చి కల్లాపి చల్లి సిద్ధం చేశాడు. నారాయణ గారు ఇంటి ముందు సరిగ్గా సగానికి ఒక గీత గీశారు. ఎడమవైపు సత్యవతి సామ్రాజ్యం, కుడివైపు స్వప్న సామ్రాజ్యం. సత్యవతి తన బియ్యం పిండి గిన్నె, సున్నం డబ్బా తీసుకుని రంగంలోకి దిగింది. స్వప్న తన రంగుల పొట్లాలు, శుద్ధ ముక్కలు తీసుకుని సిద్ధమైంది. సత్యవతి మొదలు పెడుతూ, చూడు స్వప్న, నేను వెయ్యబోయేది అష్టదళ పద్మ ముగ్గు. 21 చుక్కలు, మధ్యలో 5. ఇది వెయ్యాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. నీ వల్ల కాదులే. అత్తయ్య, మీరు చుక్కలు పెట్టుకుంటూ కూర్చోండి. నేను వెయ్యబోయేది సంక్రాంతి రథం. అందులో సూర్య భగవానుడుంటాడు. పక్కన 2 నెమళ్లు నాట్యం చేస్తుంటాయి. అది చూస్తే జనం నోరెళ్లబెట్టాల్సింది. ఇద్దరూ పని మొదలుపెట్టారు. సత్యవతి చాలా ఏకాగ్రతతో నడుము వంచి బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో నుండి పిండిని సన్నని దారలా వదులుతూ చుక్కలు పెడుతోంది. ఆమె చేతివాటం అద్భుతం. ఒక్క చుక్క కూడా వంకరపోవడం లేదు. స్వప్న మాత్రం శుద్ధ ముక్క తీసుకొని చకచక గీతలు గీస్తోంది. ఆమె చేతిలో వేగముంది. రథం చక్రాలు, గుర్రాలు, నెమలి ఏకలు ఇలా కళాత్మకంగా గీస్తోంది. మధ్య మధ్యలో ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడం మానలేదు. ఏమే, ఆ నెమలికి తోకేంటి చీపురు కట్టలా ఉంది? దాని నెమలంటారా, కోడిపుంజంటారా? అత్తయ్య, అది ఆధునిక చిత్రకళ. మీకు అర్థం కాదులే. అయినా మీ పద్మమేంటి ఎండిపోయిన వంకాయలా ఉంది? ఆ గీతలు తిన్నగా రావడం లేదేంటి? కళ్ళజోడు పెట్టుకోండి మరి. నోరమయ్యవే, నా గీత వంకరపోతే నా పేరు మార్చుకుంటా. నీ రంగులు చూడు, గాలికి ఎగిరి నా ముగ్గులో పడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా వెయ్యి. మీ పిండి కూడా నా రథం మీద పడుతుంది. మీరే దూరంగా జరగండి. ఇలా గొడవ పడుతూనే గంటలు గడిచాయి. సూర్యుడు ఉదయించాడు. అప్పటికి సగం ముగ్గులు పూర్తయ్యాయి. దారిలో వెళ్లే జనం ఆగి ఆసక్తిగా చూస్తున్నారు. ఏమండి సత్యవతి గారు, మీ ముగ్గు అచ్చం మా అమ్మమ్మ వేసే ముగ్గులా ఉంది. చాలా సాంప్రదాయంగా ఉంది. సత్యవతి స్వప్న వైపు గర్వంగా చూస్తూ, విన్నావా అది? స్వప్న, నీ ముగ్గు అదిరిపోయిందే. ఆ రంగుల కలయిక అద్భుతం. ఈ నెమలి నిజంగానే నాట్యం చేస్తున్నట్టుంది. స్వప్న అత్తయ్య గారి వైపు చూస్తూ, మీరు ఇది విన్నారా? నారాయణ గారు కుర్చీ వేసుకుని వరండాలో కూర్చొని ఇదంతా గమనిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎవ్వరూ తగ్గడం లేదు. చివరికి ఏం చేస్తారో అని కంగారు పడుతున్నారు.
ముగ్గులు దాదాపు పూర్తయ్యే దశకొచ్చాయి. సత్యవతి తన ముగ్గులో చివరి గీతలు కలుపుతోంది. స్వప్న రంగులు నింపుతోంది. ఇంతలో ఊర్లో తిరిగే ఒక ఆవు గంతులేస్తూ అటువైపు దూసుకొచ్చింది. దాని వెనక ఒక కుక్క తరుముతోంది. గోవిందు అరుస్తూ, అమ్మగారు, ఆవు ఆవు తప్పుకోండి. సత్యవతి, స్వప్న ఉలిక్కిపడి చూశారు. ఆ ఆవు నేరుగా వారి ముగ్గుల మీదకే వస్తుంది. అయ్యో, నా ముగ్గు, నా కష్టార్జితం! అమ్మో, నా రథం! ఇద్దరూ ఏకమైపోయారు. హే హే అని అరుస్తూ చేతులూపుతూ ఆ ఆవును అడ్డుకోవడానికని ప్రయత్నించారు. కాని ఆవు ఆగలేదు. అది సత్యవతి ముగ్గులో సగభాగాన్ని, స్వప్న ముగ్గులో సగభాగాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. దుమ్ము లేచింది. ఆవు వెళ్లిపోయింది. కాని వాకిలి వైపు చూసి ఇద్దరూ లబోదిబోమని అన్నారు. సత్యవతి ముగ్గులోని పద్మం సగం చెరిగిపోయింది. స్వప్న ముగ్గులోని రథం చక్రాలు, గుర్రాలు మాయమయ్యాయి. సత్యవతి కన్నీళ్లతో, అయ్యో దేవుడా, ఎంత పని చేశావు! 4 గంటల కష్టం బూడిదలో పోసిన పన్నీరయిందే. ఇప్పుడు ఆ పేరయ్య తాత వస్తే ఏం చూపిస్తావు? నా పట్టు చెరపోయినట్టేనా? స్వప్న బాధగా, నా రంగులన్నీ మట్టి పాలయ్యాయి అత్తయ్య. ఇంత అందంగా వేస్తే ఆ ఆవు వచ్చి నాశనం చేసింది. ఇప్పుడు మళ్ళీ వెయ్యాలంటే సమయం లేదు. పేరయ్య తాత వస్తానని చెప్పారు. నారాయణ గారు వచ్చారు. పోన్లేండి, జరిగింది ఏదో జరిగింది. ఇద్దరు ఓడిపోయినట్టే అనుకుందాం. పట్టుచీర నాకే మిగిలింది. అలా కుదరదు. నేను ఓటమి ఒప్పుకోను. ఏదో ఒక దారి ఉండాలి. స్వప్న ఆలోచించింది. ఆమె ముఖంలో ఒక మెరుపు మెరిసింది. ఆమె అత్తగారి ముగ్గు వైపు, తన ముగ్గు వైపు పరిశీలనగా చూసింది. అత్తయ్య, ఒక ఉపాయం ఉంది. మనం విడివిడిగా పోటీ పడితే ఇప్పుడు ఓడిపోతాం. కాని మనం ఇద్దరం కలిస్తే ఒక అద్భుతం సృష్టించొచ్చు. కలవడమా అంటే? చూడండి, మీ ముగ్గులో మధ్య భాగం చెడిపోయింది, కాని అంచులు బాగున్నాయి. నా ముగ్గులో రథం చెడిపోయింది, కాని నెమళ్లు బాగున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీ చుక్కల ముగ్గురు, నా రంగుల ముగ్గును కలిపేద్దాం. అంటే సాంప్రదాయం ఆధునికత కలపమంటావా? అవునత్తయ్య, మీ చుక్కల గీతల మధ్యలో నేను రంగులు నింపుతాను. నా నెమలి నమూనాల చుట్టూ మీరు బియ్యం పిండితో అంచు వేయండి. ఆవు తొక్కేసిన చోట ఒక పెద్ద గొబ్బెమ్మ పెట్టి చుట్టూ కొత్త నమూనా వేద్దాం. ఇద్దరం కలిసి పనిచేస్తే గంటలో పూర్తి చెయ్యొచ్చు. సత్యవతి కాసేపు ఆలోచించింది. పంతం కంటే పరువు ముఖ్యం అనిపించింది. పైగా కోడలి ఆలోచనలో ఏదో కొత్తదనం కనిపించింది. సరేనే, నీ ఇష్టం. కానీ ముగ్గు సాంప్రదాయం చెడకూడదు సుబా. చెడదత్తయ్య, ఇంకా అందంగా మారుతుంది. రండి, చేతులు కలపండి. ఇక చూడాలి వారి వేగం. ఇందాకటి వరకు నాది గొప్ప నీది తక్కువ అని గొడవపడ్డ అత్త కోడలిద్దరూ ఇప్పుడు ఒకే మనిషిలా పనిచేస్తున్నారు. సత్యవతి చకచక చుక్కలు పెడుతుంటే స్వప్న ఆ చుక్కలను కలుపుతూ అద్భుతమైన గీతలు గీస్తోంది. స్వప్న వేసిన రథం చక్రాలకు సత్యవతి బియ్యం పిండితో అందమైన అలంకరణ చేసింది. సత్యవతి వేసిన పద్మానికి స్వప్న రకరకాల రంగులు అద్దింది. అది ఇప్పుడు మామూలు పద్మంలా లేదు, ఇంద్రధనుస్సులా ఉంది. ఆవు తొక్కేసిన మధ్య భాగంలో ఇద్దరూ కలిసి పెద్ద పీట వేసి దానిమీద పసుపు, కుంకుమ, బంతిపూలతో అలంకరించి పెద్ద గొబ్బెమ్మ పెట్టారు. వాకిలంతా ఒకే పెద్ద ముగ్గుతో నిండిపోయింది. అది చూస్తే ఎవరితో ఒకరి ముగ్గులా లేదు. పాతకాలపు హుందాతనం, కొత్త కాలపు కళాత్మకత రెండూ కలిసిపోయాయి. నారాయణ గారు బయటకొచ్చి చూసి ఆశ్చర్యపోయారు. అరెరే, ఇది నిజంగా మా ఇంటి వాకిలేనా? అద్భుతం! సత్యవతి, స్వప్న, మీ ఇద్దరూ కలిసి మాయ చేశారు. ఊరి పెద్ద పేరయ్య తాత, మరికొందరు గ్రామస్తులు తీర్పు తీర్చడానికని వచ్చారు. వాకిలి నిండా ఉన్న ఆ భారీ ముగ్గును చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఏవండి నారాయణ గారు, పోటీ అత్తా కోడల మధ్య అన్నారు కదా, మరిక్కడ ఒకే ముగ్గుంది. ఇందులో ఎవరిదేది? సత్యవతి ముందుకొచ్చింది. తాతగారు, ఇందులో చుక్కలు నావి, గీతలు నా కోడలివి. కాదు తాతగారు, ఇందులో రంగులు నావి, రూపుదిద్దిన నేర్పు మా అత్తయ్యది. ఈ ముగ్గులో ఆత్మ నాదైతే శరీరం నా కోడలిది. ఈ ముగ్గులో ఆలోచన నాదైతే ఆచరణ మా అత్తయ్యది. గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టారు. పేరయ్య తాత గట్టిగా నవ్వారు. సబాష్! పోటీ అంటే ఒకరిని ఓడించడం అనుకున్నాను, కానీ మీరు ఒకరినొకరు గెలిపించుకున్నారు. సాంప్రదాయం, నవీనత కలిస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ ముగ్గు నిరూపించింది. ఈ పోటీలో విజేత ఒక్కరు కాదు, ఇద్దరు. మరి పట్టుచీర మాట ఏంటి తాతగారు? ఒక్కటే తెచ్చానే. అయితే ఆ చీరను సగానికి చెప్పి ఇవ్వలేం కదా. నువ్వు వెంటనే వెళ్ళి ఇంకో చీర తీసుకొనిరా. అత్తకొక చీర, కోడలకొక చీర, అదే నా తీర్పు. నారాయణ గారు నవ్వుతూ తలగోక్కున్నారు. నా జోబుకి చిల్లు పడింది, కానీ ఇంటికి శాంతి దొరికింది అని అనుకున్నారు. ఆ రాత్రి ఇంటి ముందు వేసి ముగ్గు మధ్యలో దీపాలు పెట్టారు. అది మిలమిలా మెరుస్తుంటే ముగ్గు మరింత అందంగా కనిపిస్తోంది. సత్యవతి, స్వప్న అరుగు మీద కూర్చున్నారు. అత్తయ్య, మీ చుక్కల ముగ్గులో ఎంత అందం ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసిందే స్వప్న. నీ రంగులు
నా ముగ్గుకు ప్రాణం పోసాయని మనం అనవసరంగా పొద్దున గొడవ పడ్డాం. గొడవ పడకపోతే ఆవు వచ్చేదే కాదు, మనం కలిసే వాళ్ళమే కాదు కదత్తయ్యా. సత్యవతి నవ్వుతూ, నిజమేనే, ఆ ఆవు మనకు మంచి చేసింది. అన్నట్టు రేపు కనుమ పండుగ కదా, రేపు వంటల పోటీ పెట్టుకుందామా? నేను పిండి వంటలు చేస్తాను, మరి నువ్వు? నారాయణ లోపల నుండి అరుస్తూ, అమ్మో వద్దు బాబాయ్, ఇంకో పోటీ వద్దు. ఇప్పటికే 2 చీరలు కొని నా పర్సు ఖాళీ అయింది. రేపు అందరం కలిసి ప్రశాంతంగా తిందాం. ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. ఆ సంక్రాంతి ఆ ఇంట కొత్త వెలుగులు నింపింది. పోటీ అనేది ఒకరిని తగ్గించడానికి కాకుండా ఇద్దరూ ఎదగడానికని ఉపయోగపడాలి. ఈ కథలోని నీతేంటంటే, ఐక్యమత్యమే మహాబలం. విడివిడిగా ఉంటే సమస్యలు మనల్ని ఓడిస్తాయి, కాని కలిస్తే ఎంతటి ఆపదనైనా అందమైన అవకాశంగా మార్చుకోవచ్చు.